దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించి తక్కువ ధరను విక్రయించాలని కోరుతున్నారు. ఇక ఇవాళ లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఆయిల్ కంపెనీలు ₹3 పెంచాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ పై 3.29, డీజిల్ పై ₹3.14 పెంచారు. అన్ని జిల్లాల్లోని బంకుల ధరల మార్పునకు గమనించాలని ఏపీఎఫ్పీటీ తెలిపింది. ఉదయం 6 నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పును గమనించాలని బంకు యాజమానులకు ఏపీఎఫ్పీటీ విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు మనకు ఆర్థిక సంక్షోభం అనేది ఈ ఇరాన్ యుద్ధం వల్ల వచ్చింది. దాని గురించి మన ప్రధానమంత్రి గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ వాళ్ళ కాన్వాయ్లు, వాళ్ళ వెహికల్స్, సభలు కూడా తగ్గించుకొని అంతా వర్చువల్గా చేసుకోవడం చేస్తున్నారు. అలాగే మిగిలిన అధికారులు వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు, వాళ్ళ పెట్రోల్ ఖర్చులు అన్నీ తగ్గించుకొని, అలాగే ప్రజానీకం కూడా తెలుసుకొని ఈ విషయం అందరూ పెట్రోల్ బళ్ళ బదులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలని నా మనవి. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి మంచి ఆలోచనలతోటి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ పెట్రోల్ సంక్షోభం వల్ల, ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల పెట్రోల్ సంక్షోభం ఉంది. ఆయన తిరుగుతున్న కాన్వాయ్ని కూడా వెహికల్స్ అన్ని తగ్గించుకొని ఆయన కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి మనకందరికి కూడా మంచి మంచి విషయాలు తెలియజేస్తూ వెహికల్స్ మనం కూడా తగ్గించుకొని వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడటం, లేదా సైకిళ్ళు వాడటం, లేదా గోల్డ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ గోల్డ్ని కూడా 1 సంవత్సరం పాటు మనం అందరం కూడా కొనకుండా ఉంటే చాలా మంచిదని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇండియాలో పెట్రోల్, డీజిల్ చాలా ఇబ్బందిగా ఉంది. మన ప్రధానమంత్రి మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాన్వాయ్ కూడా తగ్గించుకొని 2-3 వెహికల్స్తో వెళ్తున్నారు. మన ప్రజలు అందరం వాళ్ళకి సపోర్ట్గా దగ్గర దూరం అయితే నడిచిపోవటం, అవసరమైతే సైకిల్ ఒకటి కొనుక్కోవటం, దూరంగా ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళు తిరిగి మన దేశానికి మనం కూడా బాధ్యతగా ఉండి చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఈనాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అవి 1 సంవత్సరం పాటు బంగారుని కొనొద్దు అని, అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి అని, విదేశ ప్రయాణాన్ని తగ్గించుకోండి అని ఏదైతే పిలుపునిచ్చారో అది సమంజసమే. ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా దుబారా ఖర్చులు, విపరీతమైనటువంటి ధోరణి ఏదైనా కూడా అది అంటే చెడుకి నాంది అవుతుంది. కాబట్టి తగ్గించడం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో ముఖ్యంగా డీజిల్, పెట్రోలు వినియోగం అనేది తగ్గించాలి. ఇది ముఖ్యంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎప్పుడైతే పాటిస్తారో సామాన్య ప్రజలు కూడా దాన్ని పాటించేదానికి ఫాలో అవుతారు. అదేవిధంగా గోల్డ్ కూడా కొనొద్దు అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటేనో ఏదో అలాంటి వాటికి వద్దు అని కాదు, సేవింగ్స్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద అలా ఒక 1 year పాటు కొనొద్దని వివరంగా తెలియజేశారు. సో ఇది ఫాలో అవడం అందరికీ, ప్రజలకి, దేశానికి కూడా మంచిదని తెలియజేస్తుంది. మన దేశంలో ఇంధన కొరత ఉండాది. దాన్ని అనుసరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన యొక్క ఇంధన ఖర్చులు వయోబేరం అవుతుంది కాబట్టి తగ్గించుకోండి, అటు ప్రధానిగా నా దగ్గర నుంచి కింద శాసనసభ్యుడు దాకా ఈ యొక్క కొరతని నివారించాలనే మంచి సదుద్దేశం చెప్పిన దరిమిల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ
వారి యొక్క కాన్వాయ్ని తగ్గించుకొని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి అయితే 12 వాహనాలు ఉండేది 4 వాహనాల వరకే కుదించుకోవడం జరిగింది. ఈనాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అవి 1 సంవత్సరం పాటు బంగారుని కొనొద్దు అని, అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి అని, విదేశ మోడీ గారు ప్రవేశపెట్టిన కుదింపు అనేది చాలా మంచి కార్యక్రమం. అది సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అందరూ వాళ్ళ కాన్వాయ్ని తగ్గించుకుంటే కొన్ని వేలే మిగులుతుంది, కొన్ని వేలు కోట్లు మిగులుతుంది. దయచేసి పబ్లిక్గా నా అనుభవం ఏంటంటే, నా వ్యక్తిగత విషయం, సెంట్రల్ నుంచి స్టేట్ దాకా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళైనా కూటికి లేని అన్నారా? ఎవరన్నా ఉండి చూపిండి మాకు. పబ్లిక్ డబ్బులు కొన్ని లక్షల కోట్లు జీతాల ద్వారా పెన్షన్ ద్వారా పోతున్నాయి. దయచేసి దాన్ని అరిగెట్టండి. మోడీ గారు మీకు చెప్పేది పబ్లిక్ తరఫున ప్రతి ఒక్కటి మీరు చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం. దయచేసి ఈ విషయం కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా చాలా ఉన్నాయి గవర్నమెంట్ దాంట్లో వేస్ట్ అయ్యే కొన్ని విషయాలు ఎత్తుకుంటే, స్టేట్ గవర్నమెంట్తో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మీటింగ్ పెట్టుకొని వేస్ట్ అయ్యేదాన్ని కొంచెం బాగా కుదింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రీసెంట్గా మోదీ గారు మనకి టోటల్గా గోల్డ్ 1 year వరకు వాడకూడదు, సో మనకి పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించే, యూసేజ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించమన్నారు. సో బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, సో మనకి ఇక్కడ ఎక్కువ టోటల్ ట్రాన్స్పోర్ట్ అనేది పెట్రోల్ డీజిల్ మీదే డిపెండ్ అయి ఉంది. సో అది తగ్గించుకుంటే బెస్ట్. తర్వాత చిన్న చిన్న వాటికి కూడా వీ కెన్ ప్రిఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా. సో తర్వాత ఇంకా డిస్టెన్స్ తక్కువ ఉన్న చోట వీ కెన్ వాక్ అండ్ గో కదా. సో అలా మనం తగ్గించుకుంటే పెట్రోల్ డీజిల్ సో సర్వైవ్ అవ్వచ్చు రీసెంట్ టైమ్స్ లో బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్స్. సో తర్వాత సీఎం ఇవి కాన్వాయ్స్ కానీ ఇలాంటి పొలిటికల్ లీడర్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం తగ్గించుకొని, యూసేజ్ ఆఫ్ ఇప్పుడు పెరిగింది కాబట్టి ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఈవీ వెహికల్స్ కానీ మొత్తం పెరుగున్నాయి కాబట్టి, సో డిపెండ్ మనం ఎలక్ట్రికల్ మీద అయితే సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మనం సర్వైవ్ అవ్వచ్చు. సో గోల్డ్ అనేది కూడా మనకి యూసేజ్ లేదు కాబట్టి ప్రెసెంట్ తగ్గించుకుంటే మ్యాక్సిమం. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు మనం కూడా అలానే వెళ్తే మనం కూడా ప్రెసెంట్ ఉండేదానికి సర్వైవ్ అవ్వచ్చు. గత కొన్ని రోజులుగా మనకి ఇంధనం కొరత బాగా, యుద్ధాల వల్ల ఇంధనం కొరత బాగా ఏర్పడుతుంది. కావున నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఏంటంటే, మనందరం ఇంధనం కొరత తగ్గించుకుంటే దేశవ్యాప్తంగా అందరూ రాబోయే తరాలకు కానీ రాబోయే రోజులకు కానీ ఎటువంటి బడ్డలు మన మీద పడకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇంధనం కొరత తగ్గించుకోవాలి. దాని ద్వారా ఆయిల్, ఇలాంటి చమురు ఇవన్నీ మనకి ఇతర దేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ బాగా యుద్ధ పరిణామాలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మనం కూడా ఆయన దేశ ప్రధాని గారు చెప్పిన విధంగా మనం యుద్ధం కొరత తగ్గించుకోవాలి. అలానే మన దేశ ప్రధాని గారు తన ప్రోటోకాల్ తగ్గించుకున్నారు. అలానే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు అతను కూడా క్యాన్వాయ్ని తగ్గించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లనే ఎంపీలు కానీ మంత్రులు కానీ, మన నర్సాపేట డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారిని, వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ని తగ్గించుకొని వాళ్ళ వెహికల్స్ తగ్గించుకొని ఒకే కారులో అందరూ విరుక్కొని పోవడం అనేది చాలా గమనాత్మక విషయము. అలానే మేము కూడా ఇక్కడి నుంచి రేపటి నుంచి మేమేం చేస్తామంటే, ప్రతి ఒక్క మిత్రుడు, ఇప్పుడు మేమున్న మా ఫ్రెండ్స్ మా అందరూ సరదాగా బయటికి వెళ్ళి టీ తాగడానికో దేనికైనా కానీ తలా బండేసి వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు, ఒక బండి మీద ఇద్దరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వెళ్ళడం, ఒక బండి మీద ఇద్దరు వెళ్ళడం, ఒక టీ తాగడం వచ్చేయడం. అలానే కానీ అలా ఈ రేట్లు పెంచడం అనేది అంటే కేంద్రం యొక్క నిర్ణయం కాబట్టి ఇది సానుకూలంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ప్రతి ఒక్క కార్మికుడు, రోజు పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇది గమనించి ముందు అడిగేయాలని నా ఒక విన్నపం. అది దేశ ప్రజలందరూ బాగానే ఉంటారని నరేంద్ర మోదీ యొక్క సూచన. కావున ఇది ఒక అందరూ గమనించి ముందుకు అడిగేయాలని నా ఆలోచన. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంధన కొరత మీద తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉంది, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతరానికి ఇంధన కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ
ఈరోజు వాళ్ళ క్యాన్వాయిని తగ్గించుకొని ప్రధానమంత్రి గారు అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాన్వాయిని తగ్గించుకొని ఇంధన సమస్య తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్న నిర్ణయం కూడా చాలా హర్షించదగ్గ విషయం. దానితో పాటు ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధర 3 రూపాయలు పెరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుకునే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది రేపొద్దున దేశ ఆర్థిక వ్యవస్థను కానీ అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడకుండా ఉండడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈరోజు మన నాయకులు చెప్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించి దీన్ని హర్షించవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఈ ఇంధనం మీద విపరీతమైన రేట్లు పెంచడం జరిగింది, ధరలు పెంచారు. కానీ మన దేశంలోనే ప్రజల్ని ఉద్దేశించుకొని, ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించుకొని ఈ ధరలు 3 రూపాయలు పెంచడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఆర్థిక సంక్షోభం రాకుండా ముందు చర్యలో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు రాబోయే తరాలకు ఇంధన సమస్య తలెత్తకుండా ఉండడం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన క్యాన్వాయిని తగ్గించుకొని ఇంధన సేవ్ చేసే నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. కావున దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, సంక్షోభం వల్ల చాలా విధాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక పిలుపునైతే ఇచ్చారు. ఇంధనాన్ని వీలైనంత తక్కువ ఖర్చు పెట్టమని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని దేశ సమృద్ధి కోసం ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు దీన్ని ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ మధ్యలో మనం చూస్తే ప్రపంచ అగ్రదేశాల్లో భారతదేశం 7వ పెద్ద దేశంగా నిలబడడం చాలా మంచి విషయము. మరి మోదీ గారి 12 ఏళ్ల పాలనలో చూసినట్టయితే మనము రూపీ వాల్యూ కూడా అన్ని విధాల భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధిని ఇక్కడ నుంచి అంతం కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా మన వంతు బాధ్యతగా మరి వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగించాలి. మరి ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, చాలామంది దాన్ని కూడా ప్రిఫర్ చేసుకుంటే అది చాలా మంచిది. ఇంకా అవసరమైతే తప్ప వాహనాలు వాడకుండా మరి వీలైనంత వరకు కాలినడక చేస్తే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ చూపవలసిందిగా కోరుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెట్రోల్, డీజిల్ మీద మాకు చాలా ఆనందంగానే ఉంది. మేము సంతోషంగానే ఉన్నాము. ప్రోటోకాల్ ప్రకారం అందరూ తగ్గించుకొని నడిపించుకుంటున్నాము. మా బైకులకు కానీ, ఆటోలకు కానీ, వ్యాపారవేత్తలు కానీ చాలా ఆనందంగానే ఉన్నాం. మాకు కూడా కొంత అనుభవం క్రియేట్ అయింది. ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా చేసుకోవాలని ప్రజలు కూడా ఆనందంగానే ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం గారు మోడీ గారు తీసుకున్న దానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా కట్టుబడి ఉన్నాము. ఇదంతా మేము సొంతంగానే మాకు కూడా కొంత ఎట్లా పెట్టుబడి తగ్గించుకోవాలి, ఎట్లా ఇంధనం తగ్గించుకోవాలి, ఇట్లా ఇవన్నీ చేస్తూ మాకు అనుభవం అవుతుంది. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నాం, మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఒక పిలుపు ఏంటంటే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేదా కేంద్ర మంత్రులు కానీ, అలాగే ఉన్నత అధికారులు కానీ వాళ్ళకున్న కాన్వాయ్లు కూడా సగానికి సగం తగ్గించుకొని ఈరోజు పెట్రోల్ని ఆదా చేయమని, రాబోయే రోజుల్లో మనకున్న ఇప్పుడు భారతదేశంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలున్న రాబోయే రోజుల్లో దృష్టిలో ఉంచుకొని మనకున్న ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ విదేశ మారక విలువలను బట్టి నరేంద్ర మోడీ గారు మనం మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు ఇవాళ కాన్వాయ్ని తగ్గించుకొని ఇవాళ యొక్క దుబారా ఖర్చులు మొత్తం తగ్గించుకొని ఇవాళ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం, దేశం యొక్క భద్రత కోసం ఈరోజు ఆ పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు పాటించడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమని తెలియజేస్తున్నా. ప్రజలు కూడా బంగారాన్ని 1 సంవత్సరం వరకు దాన్ని వాయిదా వేసుకోమని చెప్పి, అలాగే విలువైన వస్తువులు కానీ, విదేశ టూర్లు కానీ, విదేశ ప్రయాణాలు కానీ కూడా వాయిదా వేసుకుని పొదుపు చేయవలసిందిగా దేశ ప్రజలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. కొంతమంది దాని మీద రకరకాలుగా ఇవాళ నానా రకాలుగా విమర్శలు చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించారు, గతంలో కూడా 1965లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు కూడా ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజు పిలుపునివ్వడం, బంగారం లాంటి కొనుగోనకుండా ఆపేయమని చెప్పి ఆ రోజు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనివల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు భారతదేశంలో బంగారం మొత్తం కూడా 90% ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుని దాన్ని వ్యాపారం చేస్తున్నాం. కాబట్టి
కాబట్టి అలాంటి వాటిని కూడా ఇవాళ విదేశ మార్గ ద్రవ్యం ఇవాళ తగ్గిపోతున్న సందర్భంలో, మన ఆర్థిక వ్యవస్థ నిలలు తగ్గిపోతున్న సందర్భంలో ఈ ఒక సంవత్సరం వరకు బంగారం కొనడం మానేమని చెప్పి, వాయిదా వేసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ విదేశం ప్రయాణాల వల్ల మన యొక్క భారతదేశం యొక్క కరెన్సీ పక్కనున్న కరెన్సీతో, అమెరికా డాలర్తో పోల్చుకుంటే ఇవాళ కనిష్ట స్థాయిలో ఉంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎత్తే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునందుకొని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ఈరోజు దాని పొదుపును పాటించే విధంగా ఈరోజు మనం చూస్తున్న మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లు ఇవాళ సగానికి సగం తగ్గించడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తన కాన్వాయ్ని ఇలా సగానికి సగం తగ్గించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ రకంగా మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవాళ కాన్వాయ్ని తగ్గించుకొని ఆదా చేసే విధంగా, పెట్రోల్ని ఆదా చేసే విధంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈరోజు నడుస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మన నసరాపేట ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు పిలుపునందుకు ఇక్కడ కూడా అతను పొదుపు చర్యలు ప్రారంభించడం శుభదాయకమని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని జయప్రదం చేయమని చెప్పి దేశ ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి కోరుకుంటున్నా. 4 రోజుల క్రితం హైదరాబాదులో చెప్పకనే చెప్పాడు ధరలన్నీ కూడా పెరగబోతున్నాయి అనని. కారణం ఏంటంటే యుద్ధం మీద నెపం నెట్టడం జరిగింది. ఆ యుద్ధం మనకు భారతదేశానికి కాదు, అన్ని దేశాలకి వర్తిస్తుంది. మనకంటే కూడా ఇతర గల్ఫ్ దేశాలకి ఎక్కువగా ప్రభావం ఉంది. ఈయన భారతదేశం ఇతను వచ్చిన తర్వాత, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దివాలా తీసేసింది. అది చెప్పక మీరు భరించాలి, ఆర్థిక పరిస్థితి బాగలేదు యుద్ధం వల్ల, కాబట్టి బంగారు కొనొద్దండి, పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలు ఉంది అని ముందుగానే చెప్పినాడు. అంటే అది ఒక రకంగా ఎట్లంటే, మీరు గట్టి కళ్ళు మూసుకోండి, నేను పొడుస్తాను మిమ్మల్ని అనేటటువంటి, ఎక్కడా లేనటువంటి యుద్ధ ప్రభావం భారతదేశానికి ఎందుకు వచ్చింది? కావాలనే వీళ్ళు ఆ యుద్ధం బూచి చూపిస్తూ ప్రజల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఈ యొక్క ఆర్థిక వనరుల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకి ఈ యొక్క భారతదేశాన్ని దారదత్తం చేస్తూ ఆర్థిక సంక్షోభానికి నెట్టేశారు.